ఈ గ్రాఫిక్స్ సబ్జెక్ట్ చాలా ఈజీ, అండర్స్టాండ్ చేసుకో. నువ్వు క్లాస్లో ఏం వింటున్నావు అది అండర్స్టాండ్ చేసుకో. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినోద్ వికే మెలడీస్. సో టుడే వీడియోలో మనం గ్రాఫిక్స్ ఎగ్జామ్ ఎలా రాయాలి, గ్రాఫిక్స్ ఎగ్జామ్ లో హై స్కోర్ ఎలా తెచ్చుకోవాలి అనేది మొత్తం ఈ వీడియోలో చూద్దాం. అలాగే గ్రాఫిక్ ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలో కూడా నేను చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. సో ఇక్కడ ఏమంటే ఇంకోటి ఏమంటే ఈ గ్రాఫిక్స్ సబ్జెక్ట్ అనేది రీసెంట్ మనకి ఎప్పుడు ఈ సబ్జెక్ట్ అనేది మనకు టచ్ ఉండదు. సో ఫస్ట్ టైం ఈ బీటెక్ లో వచ్చి ఉంటుంది కాబట్టి మనకి ఎలా ఎగ్జామ్ అనేది చాలా మందికి అయితే ఐడియా ఉండదు. సో ఫస్ట్ మనకి ఈ డ్రాయింగ్ ఎగ్జామ్ కి ఏమేం కావాలో అది చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ మనకి డ్రాయింగ్ ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు డ్రాఫ్టర్ అయితే ఉండాలి. డ్రాఫ్టర్, స్కేల్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్. సో ఇవైతే కన్ఫామ్ గా ఉండాలి. ఈ ఎగ్జామ్ లో ఇవి ఉంటేనే మనకి ఎగ్జామ్ అనేది పర్ఫెక్ట్ గా రాయగలం. సో ఇవైతే చూడండి, ఇంత సింపుల్ కూడా చెప్తున్నావు ఎందుకు అనుకుంటుంటారు కానీ సో మెయిన్ ఇవి ఉంటేనే మనకి గ్రాఫిక్ ఎగ్జామ్ రాయగలం. సో ఇది నార్మల్ ఎగ్జామ్ మాత్రం కాదు, ఎందుకంటే నార్మల్ ఎగ్జామ్స్ మనం బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ యూజ్ చేసి రాస్తాం. బట్ ఈ గ్రాఫిక్స్ ఎగ్జామ్ టోటల్ ఈ డయాగ్రామ్స్ వేయడం కాబట్టి సో ఇవన్నీ మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ 5 యూజ్ చేసి డయాగ్రామ్స్ అనేది గీయాలి. సో ఆ డయాగ్రామ్స్ ఎలా గీస్తారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఎవరైనా మన ఛానల్ మొదటిగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో బెల్ ఐకాన్ ఆన్లో పెట్టినాక అక్కడ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్ నేను ఏమైనా చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే ఆ వీడియో వస్తుంది. సో ఇక్కడ గ్రాఫిక్ ఎగ్జామ్ లో ఫస్ట్ యూనిట్ లో మనకి ఎలిప్స్, పెరాబోలా, హైపర్బోలా ఈ 3 మెథడ్స్ లో కన్ఫామ్ గా ఒక 2 or 1 క్వశ్చన్స్ అయితే ఇస్తారు, 10 మార్క్స్ క్వశ్చన్స్. సో గ్యారంటీగా అయితే ఒక 10 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది మిడ్కి మాత్రం, మిడ్ వన్ లో హై స్కోర్ తెచ్చుకోవడానికి నేను చెప్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ సెమ్ కి ఎలా హై స్కోర్ ఎలా తెచ్చుకోవాలో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సో మిడ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫస్ట్ యూనిట్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ 10 మార్క్స్, సెకండ్ క్వశ్చన్ 10 మార్క్స్. సో ఏదర్ వన్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ అయినా రావచ్చు, సెకండ్ క్వశ్చన్ అయినా రావచ్చు, అప్పుడు ఇక్కడ 10 మార్క్స్. నెక్స్ట్ యూనిట్ 2 నుంచి ఒక 10 మార్క్స్ ఆర్ సెకండ్ క్వశ్చన్, ఇక్కడ 10 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ 3 ఇంకా ఇక్కడ 20 మార్క్స్ అయ్యాయి, ఇంకా 10 మార్క్స్ ఉంటాయి కాబట్టి సో పార్ట్ 3లో ఫస్ట్ యూనిట్ నుంచి ఒక క్వశ్చన్, సెకండ్ యూనిట్ నుంచి ఇంకో క్వశ్చన్. సో ఏదర్ పార్ట్ 1 అయినా రాయొచ్చు, పార్ట్ 2 అయినా రావచ్చు. సో ఇక్కడ నుంచి 10 మార్క్స్. సో టోటల్ 30 మార్క్స్ అయితే ఉంటాయి ఈ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కి. సో ఈ 30 మార్క్స్ మనం గెయిన్ చేయాలంటే ఫస్ట్ యూనిట్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి, సెకండ్ యూనిట్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. సో ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే నీకు 30 out of 30 రావచ్చు. సో కానీ మనం థియరీ సబ్జెక్ట్ నేర్చుకున్నట్టు ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే మనకు మార్క్స్ అనేది రావు. ఇక్కడ ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రజెంటేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత పర్ఫెక్ట్ గా మీకు మెథడ్ తెలిసినా, గ్రాఫిక్స్ ఇలా వేయాలి అనేది మీకు మెథడ్ తెలిసినా ఇక్కడ ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంటేషన్ లో మనం ఇక్కడ చిన్న మిస్టేక్ చేసినా కూడా, ఇప్పుడు చిన్న మిస్టేక్ చేస్తారు ఎవరైనా, ఇక్కడ ఏమైనా మిస్టేక్ వెళ్ళింది అనుకోండి దాన్ని రఫ్ చేసేస్తుంటారు గ్రాఫిక్ ఎగ్జామ్ లో. అది చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఎగ్జామినర్ కి మనమే ఇక్కడ తప్పు చేసామని చూపించినట్లు అవుతుంది. అది మాత్రం చేయకండి. చాలా మంది స్టూడెంట్స్ ఆ మిస్టేక్ చేస్తుంటారు. సో ఫస్ట్ నేను చెప్పేది ఏమంటే, నేను ఒకటి చెప్తాను ఇప్పుడు చూడండి. ఆ మిస్టేక్ అవాయిడ్ చేయాలంటే నేను ఇప్పుడు ట్రిక్ చెప్తాను, ఆ ట్రిక్ యూజ్ చేయండి. సో ఆ మిస్టేక్ అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ మీరు డయాగ్రామ్ వేసేటప్పుడు, మీరు ఆ క్వశ్చన్ మీకు వచ్చు అని పర్ఫెక్ట్ గా వచ్చినప్పుడు మీకు ఆ డయాగ్రామ్ వేసేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎక్కువ షార్ప్ గా ఉన్న పెన్సిల్ తీసుకోకండి, లైట్ పెన్సిల్ తీసుకోండి. లైట్ పెన్సిల్స్ మాత్రం తీసుకోండి. సో లైట్ పెన్సిల్ తీసుకొని ఫస్ట్ డయాగ్రామ్ అనేది మీరు వేయండి, లైట్ గా వేయండి. సో లైట్ గా వేసాక ఆ డయాగ్రామ్ పర్ఫెక్ట్ గా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే మీకు థిక్ పెన్సిల్ తీసుకొని థిక్ పెన్సిల్ తో ఆ డయాగ్రామ్ ని షార్ప్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలిప్స్ ఇచ్చారు, ఎలిప్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ నీకు ఫస్ట్ సింపుల్ గా ఒక డయాగ్రామ్ ఇట్లా వేసుకో, అంటే లైట్ పెన్సిల్ తో వేయి. ఎందుకంటే ఒకవేళ నీకు తప్పు వెళ్ళినా ఆ తప్పు వెళ్ళినప్పుడు ఎరేజర్ తో మనం రఫ్ చేసేయచ్చు. రఫ్ చేసినప్పుడు అంత కనపడదు నీకు. సో ఎగ్జామ్ కరెక్షన్ చేసే వాళ్ళకి లైట్ గా కనపడదు కాబట్టి సో లైట్ పెన్సిల్స్ యూజ్ చేయండి ఫస్ట్ టైం యూజ్ చేసేసాక మళ్ళా ఆ లైట్ దాని మీద థిక్ గా ఇలా చేయండి పెన్సిల్ తో. సో అప్పుడు ఆ థిక్ గా కనపడినప్పుడు ఎగ్జామినర్ కి పర్ఫెక్ట్ గా వేసాడు అని తెలుస్తుంది కాబట్టి సో మీరు ఫస్ట్ అయితే లైట్ పెన్సిల్స్ యూజ్ చేయండి. సో ఇదైతే ఒక ట్రిక్. ఇంకోటి చెప్తాను చూడండి.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలిప్స్ ఇచ్చారనుకోండి, ఎలిప్స్ లో మనకి ఇక్కడ విపి, ఇది హెచ్పి, వర్టికల్ ప్లేన్, హారిజాంటల్ ప్లేన్. సో ఇప్పుడు ఇక్కడ ఫోకస్ వర్టెక్స్ అనేది ఇక్కడ ఉంటాయి D1. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 30 సెంటీమీటర్స్ ఉంది అనుకోండి, 30 సెంటీమీటర్స్ 3 cm ఉంటుంది. అంతే 1 to 10 cm అని ఇలా తీసుకుంటారు గ్రాఫిక్స్ ఎగ్జామ్ లో, చాలా ఎగ్జామ్స్ లో. సో ఇలా అయితే ఉంటుంది. సో చాలా మందికి ఇది కూడా తెలియకుండా ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే, ఎందుకంటే ఫస్ట్ టైం ఈ సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి. సో ఇక్కడ 1 సెంటీమీటర్ ని 10 సెంటీమీటర్ గా తీసుకుంటారు, ఎందుకంటే 1 = 10 mm గా తీసుకుంటారు. గ్రాఫిక్ ఎగ్జామ్ లో ఈ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది 1 = 10 mm అని. సో ఇలా అయితే రాయాలి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి 3 సెంటీమీటర్స్ ఇచ్చారనుకోండి, ఆ 3 సెంటీమీటర్స్ ని ఎలా రిప్రజెంట్ చేయాలంటే ఇక్కడ 30 మనమైతే 3 సెంటీమీటర్స్ పెడతాము. అప్పుడు పెట్టినప్పుడు పర్ఫెక్ట్ గా ఇంకో లైన్ ఇక్కడ వేసి ఎక్కడైతే ఎండ్ అవుతుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ 30 ఉందనుకోండి, ఇక్కడ 30 ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ లైన్ వేసి ఆ డయాగ్రామ్ పూర్తయ్యాక, కంప్లీట్ చేశాక ఇక్కడ లైన్ వేసి ఈ ఏరో మార్క్స్ చేయండి. ఇక్కడ ఈ ఏరో మార్క్స్ నేనే ఇస్తున్నాను, ఇలా వేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 30 సెంటీమీటర్స్, 30 mm, 30 mm అని ఉంది, అర్థమవుతుంది. సో అలా ఇస్తే నువ్వు వేసిన డయాగ్రాము వాళ్ళకి పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ డైరెక్షన్స్ కూడా ఇచ్చాడు, వాల్యూస్ కూడా రాశాడు అనే దాంతో నీకు హైయెస్ట్ మార్క్స్ రావడానికి ఇది ఒక ట్రిక్. ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా నీకు యాంగిల్స్ వచ్చాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ వచ్చింది అనుకోండి 45 degrees, అలా 45 degrees అనేది వేయండి. వేశాక ఇక్కడ ఒక θ = 45 అనేది రిప్రజెంట్ చేశావు కాబట్టి θ = 45 అని మళ్ళీ పెన్సిల్ తో డయాగ్రామ్ అయిపోయాక డయాగ్రామ్ కింద θ = 45 అని రాయండి ఒకసారి, అది కొంచెం అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. సో ఇలా అయితే రాయండి. ఇంకోటి ఏమంటే, ఇక్కడ గ్రాఫిక్ ఎగ్జామ్ అనేది ఒక మెథడ్ అర్థమయ్యి నువ్వు డయాగ్రామ్ పర్ఫెక్ట్ గా వేస్తున్నావంటే నువ్వు హైయెస్ట్ స్కోర్ తెచ్చుకోవడానికి చాలా దగ్గర ఉన్నావని అర్థం. సో ఇక్కడ ఏమంటే, థియరీ ఎగ్జామ్స్ మాదిరి ఇక్కడ ఈ ఎగ్జామ్ అయితే ఉండదు. ఎందుకంటే థియరీ ఎగ్జామ్స్ లో నువ్వు ఎంత పర్ఫెక్ట్ గా రాసినా కూడా చాలా మంది అయితే అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వరు. సో ఇక్కడ గ్రాఫిక్స్ ఏమంటే, నువ్వు డయాగ్రామ్ పర్ఫెక్ట్ గా వేస్తే, డైరెక్షన్స్ ఇస్తే, సో ఇలా డైరెక్షన్స్ ఇస్తే, ఈ డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే, కరెక్షన్ చేసేవాళ్ళు సో కన్ఫామ్ గా అవుట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వాలి. మ్యాథ్స్ ఎలా అంటే ఈ గ్రాఫిక్స్ కూడా అలాగే. సో పర్ఫెక్ట్ గా నీకు మెథడ్ తెలిసి డయాగ్రామ్ పర్ఫెక్ట్ గా వేసామనుకోండి, కంపాస్ యూజ్ చేసేది మనకి రావాలి. కంపాస్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. 1 or 2 times ప్రాక్టీస్ చేస్తేనే మన డయాగ్రామ్స్ వస్తాయి. సో ప్రాక్టీస్ చేస్తే మనకి డయాగ్రామ్స్ వస్తాయి కాబట్టి 1 or 2 times ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేయడం మనకు వస్తుంది, ఎగ్జామ్స్ లో పర్ఫెక్ట్ గా రాస్తాం. ఇంకొకటి ఇక్కడ ఏమంటే, హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడానికి ఇది ఒక బెస్ట్ సబ్జెక్ట్. నేను చెప్పేది ఏమంటే, హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడానికి, నీకు CGPA ఇంక్రీజ్ అవ్వడానికి ఇది ఒక బెస్ట్ సబ్జెక్ట్. ఎందుకంటే హైయెస్ట్ మార్క్స్ రావడానికి ఇది చాలా ఈజీ. మెథడ్ తెలిసి నీకు డయాగ్రామ్ పర్ఫెక్ట్ గా వేస్తే ఈ గ్రాఫిక్ సబ్జెక్ట్ చాలా ఈజీ. అండర్స్టాండ్ చేసుకో, నువ్వు క్లాస్ లో ఏం వింటున్నావు అది అండర్స్టాండ్ చేసుకొని ఎగ్జామ్స్ లో ప్రజెంట్ చేయి. ఆ ప్రజెంట్ చేసేది పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేస్తే అవుట్ ఆఫ్ మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. సో ఇలా అయితే ఎగ్జామ్ రాయాలి గైస్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కామెంట్ సెక్షన్ లో రిప్లై ఇస్తాను ప్రతి కామెంట్ కి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.